నమస్తే అండి తెలుగు ప్రజలకు. గత 2-3 రోజుల నుంచి ఒకటే ఇష్యూ నడుస్తుంది. ఇద్దరు ఎమ్మెల్సీల మధ్య పెద్ద మొత్తంలో గొడవ జరుగుతుంది. వాటిపైననే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంటే మందంతా చర్చించుకుంటారు. టీవీలలో, యూట్యూబ్లలో ఎక్కడ చూసినా ఆ ఇద్దరు ఎమ్మెల్సీల గురించి చర్చ జరుగుతుంది. ఒకటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, రెండవది తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్. వీళ్ళ మధ్యలో జరిగిన ఉదంతం పైన ఓయూ సంపత్ అన్న, అంటే మీకు తెలంగాణ ఉద్యమకారుడు, అనేక ఉద్యమాలు చేసి జైలు జీవితం గడిపిన వ్యక్తి, ఆర్ట్స్ కాలేజీకి తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకుంటా అని అంత త్యాగానికి కూడా అంటే చేసిన వ్యక్తి అన్నున్నాడు. మరి అన్న దాన్ని ఎట్లా చూస్తాడు? మొన్న కేసీఆర్ మీద కూడా బాగా కొట్లాడిండు. ఆ కేసీఆర్ గద్దె దిగడంలో కూడా అన్న పాత్ర చాలా కీలకం ఉంది. గతంలో లక్ష్మిని పోలీస్ స్టేషన్లో ఇష్యూలో అంటే కొట్టినప్పుడు, పోలీసులు కొట్టినప్పుడు ఒక బంజారా బిడ్డను అంతగానం దద్దులు వచ్చేటట్టు కొట్టినట్టు, అదేవిధంగా చైత్ర ఇష్యూలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారినే మరి చైత్ర దగ్గరికి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి తీసుకొస్తే ఆ జనసంద్రం అంత ఎట్లయిందో మనం అందరం చూసినాం. అన్న మనతో పాటు ఉన్నాడు. అట్లా అనేక విషయాల మీద కొట్లాడిన వ్యక్తి సంపత్ అన్న. నమస్తే. అయితే అన్న, కంచం పొత్తు మంచం పొత్తు, దీని మీద కొందరేమో తప్పేముందంటారు, కొందరేమో తప్పు లేదంటున్నారు. మీరేమంటారు చెప్పండి. మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని. మైపాల్, నేను ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మనం తెలంగాణ అంటేనే ఈ ప్రాంత బిడ్డలు అంటేనే నీతి నిజాయితీ ధర్మం పైన ఆకలినైనా మనం భరిస్తాం తప్పిస్తే కానీ అవమానాన్ని భరించలేము. మన ఇంటి పక్కల చుట్టూ ఎక్కడున్నా కానీ మనం అందరినీ కాకా, బాబాయ్, పెద్దమ్మ, చిన్నమ్మ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, వాళ్ళు ఎవరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా ఏమే కాకా, ఏమే వెంకటి కాకా, ఏం బాగున్నావా, అత్తమా మంచిగా ఉన్నావా అని ఈ టైప్ ఆఫ్ రిలేషన్ మన మధ్యలో ఉంటుంది. కొత్తగా అయితే ఏంటంటే కులాల మధ్యలో గొడవలు తీసుకొచ్చే స్వభావం ఏర్పడుకుంటూ తీసుకొని వస్తుండే. బాజాప్తగా బీసీ బిడ్డలందరూ రావాల్సిందే, రాజ్యాధికారం గురించి రావాల్సిందే. నీకున్న క్రెడిబిలిటీ ఏంది అంటున్నా, నీకున్న క్రెడిబిలిటీ ఏంది? ఇదే బీసీ కాన్సెప్ట్ పైన, ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో మనం కొన్ని 100 మీటింగ్లు పెట్టినాం. ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్ల పైన కావచ్చు, ఉన్నత వర్గాల పేద బిడ్డల పైన అన్యాయం జరిగినప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూ పోయినాం. అనేక సందర్భాల్లో మనం చేసుకుంటూ పోయినాం. నేను ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, నీ క్రెడిబిలిటీ ఏంటిది? నువ్వు గతంలో నువ్వు క్యూ న్యూస్ నుంచి ఇప్పటిదాకా నీ ఎంబటి నువ్వు హుజూర్ నగర్లో నువ్వు పోటీ చేసినప్పుడు కావచ్చు, హుజూర్ నగర్ కదా ఉప ఎన్నిక అప్పుడు పోటీ చేసినప్పుడు, అప్పటి నుంచి కానీ గతంలో ఒక 10 ఏళ్ల నుంచి నీ ఎంబటి ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? నువ్వు ప్రతోడిని తీసుకుంటూనే పోయినావు కదా. ప్రతోడు నీ వెనుక ఉన్నప్పుడు వాళ్ళ భుజాలపైన నువ్వు ఎదుగున్నాడు, ప్రతి ఒక్కరిని పక్కన పెట్టినావు కదా. పోనీ అబ్బా, నువ్వు నిజంగా బీసీ వాదాన్ని ఎత్తుకున్నావు, మంచిదే. నీకున్న క్రెడిబిలిటీ ఏంటిది అని అడుగుతున్నా నేను. అన్నది బీసీలలో అనేక మంది పెద్దలు ఉన్నారు, బీసీలలో అనేక కులాలు ఉన్నాయి. ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళని కావచ్చు. మొన్న వరంగల్ మీటింగ్ నేను చూస్తా అంటే ఎంత గమండ్ పెరిగిపోయిందంటే, పెద్ద ఆయన ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళు ఏంది, వీళ్ళంతా మహారాజు వీరన్న మందకృష్ణ మాదిగ అన్న కావచ్చు, లేకపోతే ఆర్ కృష్ణన్న లాంటి కావచ్చు, లేకపోతే మా సామాజిక వర్గం నుంచి బెల్లన్న లాంటి వాళ్ళు కావచ్చు. అలాంటి వ్యక్తి వాళ్ళను పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు వరంగల్ సభలో ఆయనను చిన్నగా ట్రీట్ చేసి పెట్టుకుంటా అంటే ఇంకా నువ్వేం చేస్తున్నట్టు? పోనీగా నీ క్రెడిబిలిటీ గురించి వస్తా. నువ్వు ఏ రాజకీయ పార్టీలో నువ్వు చక్కగున్నావు? నువ్వు కేసీఆర్నేమో అడ్డం పొడుగు మాటలు అని చెప్పి, ఆనే మాటలే అనుకుంటా, అడ్డం పొడుగు మాటలు అని చెప్పేసి అతని పైన నువ్వు అన్నప్పుడు ఓకే, కొంతవరకు ఓకే అనిపించింది. అతని పైన దాడులు జరిగినప్పుడు మనం అనేక సందర్భాల్లో మనమే మద్దతు ఇచ్చినాం. కానీ నువ్వు ఇప్పుడు చేస్తున్నది చక్కగా లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం పైన వాళ్ళు నీ పైన కేసులు వేసి చర్లపల్లి జైల్లో నీకు పెడితే ధర్మపురి అరవింద్ గారి బీజేపీ గారిది సపోర్ట్ తీసుకున్నావు. సపోర్ట్ తీసుకొని కొన్ని రోజులు జాయిన్ అయినావు. జైలుకి వెళ్ళి వచ్చుడుతోనే మొత్తం నేను అసలు దానికంటే ముందుగా నేను పార్టీ పెడుతున్నా అనుకుంటే చెప్పినావు. దాని తర్వాత బీజేపీలో జాయిన్ అయినావు. బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి నువ్వు కాంగ్రెస్లోకి పోయినావు. కాంగ్రెస్లో ఎమ్మెల్సీ. అప్పుడు నీకు ఎందుకు సపోర్ట్ చేసిన అంటే, నువ్వు ప్రజల తరపు నుంచి నువ్వు బ్రహ్మాండంగా పోరాడినావు కాబట్టి నీకు ఇచ్చాను. కానీ ఇప్పుడు నీ కింద కామెంట్ చూసుకో, నువ్వు పెట్టుకునే కామెంట్లు కూడా 10 మందిని కిరాయి పోరగాలని పెట్టుకొని కామెంట్ పెట్టుకున్నావు. కావాలంటే ఆ సాక్ష్యం కూడా నేను ఇప్పిస్తాను. మళ్ళీ చెప్పింది ఎవరో కాదు, ఒక బీసీ బిడ్డనే. మీరు అంతా ఇన్వెస్టిగేట్ చేసిర్రు. నేను అదే అంటున్నా. నీకు ఎందుకంటే నా గురించి మీకు బాగా తెలుసు మైపాల్ గారు, మీరు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను. మనం ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు అది ఏ గొంతుకైనా మన గొంతుక పోయి మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. నువ్వు కాంగ్రెస్లో ఎమ్మెల్సీ తీసుకున్నావు, అటు ఇటు చేసుకున్నావు.
రైట్, నువ్వు ఉన్నత వర్గాల పైన కొట్లాడు, నిన్ను ఎవడొద్దంటలేడు. మన ఈ కాన్సెప్ట్లో రాజ్యాధికారం గురించి వచ్చేటప్పుడు నువ్వు కొట్లాడు, సిద్ధాంతపరమైన కొట్లాడు, నేను కాదంటలేను. కేవలం నీ పబ్బం పైన అనేక మందిని నువ్వు తిట్టున్నావు, ఇప్పుడు ఎందుకు తిడతలేవు? వాళ్ళని ఏం చేసినావు మరి? ఉత్తమ్ కుమార్ రెడ్డిని, జానారెడ్డిని, లేకపోతే మిగతా వాళ్ళందరినీ నువ్వు చాలా రకాలుగా తిట్టినావు కదా. కేసీఆర్ వీళ్ళని కూడా నువ్వు తిట్టుకుంటున్నావు కదా. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఏంటండి? నీ 7200 7200 7200 అని చెప్పినావు, పెద్ద 7200 అన్నావు, ఏమైపోయింది? నీ 7200 పై దానికంటే ఇంకొక ఉద్యమాన్ని పై అందరిని నువ్వు వాడుకుంటాను. నేనేమంటున్నా అంటే, నాతోని ఉన్న ఫ్రెండ్స్ అందరూ బీసీ బిడ్డలు, మీకు అది బాగా తెలుసు. మనంతా ఎక్కువ ఎక్కువ ఈ భావజాలం పైన కొట్లాడతాం. కాంగ్రెస్ దగ్గర వచ్చినావు, మళ్ళా మెడల్ పెట్టి బయటికి గంటేసరికి కొన్ని రోజులు మళ్ళీ ఈయనకి ఏం రాకుండా ఉండడానికి రాహుల్ గాంధీని పొగుడుకుంటున్నాడు. దాని తర్వాత ఎట్లా నిన్ను బయటికి తీసేసిండు, అంత బాగానే ఉంది. సో బయటికి తీసే క్రమంలో జనసేన పేరును వాడుకున్నావు నువ్వు. మళ్ళా జనసేన వాడిండా? జనసేన తెలంగాణకు మొత్తం ప్రెసిడెంట్గా అవుతున్నా, ప్రెసిడెంట్గా చేస్తున్నా అంటే బుద్ధి ఉన్నదా నీకు? అవును, మీరు జనసేనలో ఉన్నారు కదా, అదే కదా సమాచారం ఉందా మరి? అట్ట కాదు అంటే ఎట్లా వాడుకున్నా అంటే, ఇక నేను జనసేనకు అధ్యక్షుడిని కాబోతున్నా. పవన్ కళ్యాణ్ గారికి తెలియదా నీ స్థాయి ఏంది, నువ్వేంది, నీకున్న క్రెడిబిలిటీ ఏంటిది? నిజంగా ఏమనంటే దీనిపైన అన్నాడు కదా, కంచం మంచం పొత్తేంద్రపై నీకు కంచం మంచం పొత్తు అంటే, ఇప్పుడు నువ్వు నేను మొగోని కాబట్టి నువ్వు నేను అనుకుంటా, ఆడబిడ్డలతో నీకేంద్రపై? కవితను నేను కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారి పైన అంత సీరియస్ పాలిటీషియన్ కాదు అన్నప్పుడు నేను కూడా బ్రహ్మాండంగా అన్నా, అక్క నీ లెక్క ఏమన్నా లిక్కర్ పాలసీలు, లిక్కర్ దందాలు చేయాలన్నా, లేకపోతే భూముల దందాలు చేయాలన్నా? నేనేమంటున్నా అంటే, కరుడు కట్టిన తెలంగాణ వాది నేను. జనసేనకి ఎందుకు పోయినా? పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ పరుడు అనే కదా నేను పోయినా, నిజాయితీ పరుడు అన్నందుకు నేను పోయినా. అర్థమైందా? దీని గురించే కదా నేను అందుకనే చెప్తున్నా, బాజాబ్తో చెప్తున్నా, నీకున్న క్రెడిబిలిటీ ఏంది? నీకున్న క్రెడిబిలిటీ ఏంది? కంచం పోతేంది, మంచం పోతేంది? బుద్ధి ఉండాలిగా నీకు. నీకు బుద్ధి లేకుండా నువ్వు మాట్లాడుతా అంటే, నీకు బుద్ధి లేకుండా నువ్వు మాట్లాడుతా అంటే ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఎవరికి చెప్తావు నువ్వు? కంచం పొత్తు మంచం పొత్తు అనుకుంటుంటావు. తప్పంటారా పదం? అంటే కొందరు వాడుక భాషలు ఉన్నది కావచ్చు తమ్ముడు, అది వియ్యం ఇచ్చు. నీ ఎవరికి చెప్తావు? అమ్మ ఇప్పుడు మన దాంట్లో మన ఏంటంటే ఆంధ్ర లాంగ్వేజ్లలో, అంటే ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, వాళ్ళు ఏంటంటే చిన్నోళ్ళను అమ్మ ఇటు రా అమ్మ అంటాం. మన దగ్గర అమ్మ ఇటు రా అమ్మ అంటే మనం నీకు అది తెలిసే ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే, కంచం పొత్తు మంచం పొత్తు అనే దానిపైన నువ్వు కంచం పొత్తు వరకు ఓకే, మంచం పొత్తు అంటే ఏంటిది నువ్వే అడుగుగా. మంచం పొత్తు అంటే ఏంటిది? బియ్యం అంటుండు. ఏం బియ్యం? ఏం బియ్యం? ఆడోళ్ళకు నువ్వు అట్లా అంటావా? నువ్వు పోయి అంటావా? మరి పోనీ మీ క్యాస్ట్ అనే మీ యాదవుల దాంట్లో ఒక ఆడబిడ్డ ఇంటికి పోయి నువ్వు అంటావా నీకు నాకేమైనా మంచం పొత్తుందా అని? నేనే అడుగుతున్నా మైపాల్ యాదవ్, మీడియా మక్కంగా నేను నిన్ను అడుగుతున్నా, అందరినీ నేను అడుగుతున్నా. నువ్వైనా ఇప్పుడు నువ్వు ఎన్నో ఇంటర్వ్యూలు చేసినావుగా, ఎన్నో ఉద్యమాలు చేసినావుగా, నువ్వే ఒక యాదవ్ ఇంటి బిడ్డ దగ్గర పోయి నువ్వు అడుగుతావా నాకు మంచం పొత్తుందా అని అడుగుతావా? నువ్వేమన్నా బుద్ధి ఉండద్దా? నువ్వు ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్సీ గెలిచినావు కదా, సిగ్గుండాలి కదా. పేపర్లు చూసుకుంటే న్యూస్ చదువుతున్నావు కదా, దగులుబాచి సన్నాసి. నీకున్న క్రెడిబిలిటీ ఏంటిది అంటున్నా. ఏం ఉద్యమాలు చేసినావు? ఏం రాళ్ళేసినావు నువ్వు? ఎన్ని కేసులు అయినాయి నీ పైన? నీ పైన ఏమైనా కేసులు అయినాయా? మనిషివేనారా నువ్వు? మనిషివేనా నువ్వు? ఏమనంటే ఎప్పటికీ మళ్ళా బీసీలలో అనేక క్యాస్టులు ఉన్నాయి. ఏమనంటే ఇక 300 కాపు బగ్గుమన్నది. అరే 300 కాపు గిట్ట వస్తే నీతి నిజాయితీ ధర్మం ఉన్నా పవన్ కళ్యాణ్ పార్టీకి మద్దతు ఇస్తారా భయ్? జనసేన పార్టీకి మద్దతు ఇస్తారు. నీకెందుకు ఇస్తారా దగులుబాచి? నీకెందుకు ఇస్తారు? మళ్ళీ జనసేన పేరును నువ్వు వాడుకుంటావా? ఎందుకు అంటే నీతి నిజాయితీ ధర్మంతో ఉన్నాం కాబట్టి ఆ వ్యక్తి దగ్గరికి అట్లా పోయినాం మేము. అందుకని చెప్తున్నా, కంచం పొత్తు మంచం పొత్తు అనేది మొగలం వరకు మాట్లాడుకుంటే ఓకే. అంటే నేను ఏమంటున్నంటే, చెప్పుకోగైనా ఒక స్థాయి వరకు ఉంటుంది. నేను నీకేమన్నా, ఇప్పుడు నేనైనా సరే, నేను ఒక గిరిజన బిడ్డను, నేను ఇంకో మా వాళ్ళ దగ్గర ఇంకో దగ్గర పోయి నీకు నాకేమైనా మంచం పొత్తుందా అని అంటే చెప్పు తీసుకొని కొడతాయి. నన్ను కొడతావా కొట్టదా? కానీ మరి ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏమైందంటే, ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ అన్ననే సాధిస్తలేడు కదా అసలు. మీ రాజకీయంగా వాళ్ళకు ఉంటాయి కావచ్చు బ్రదర్,
వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడండి మీరు దీనిపైన. మీరు పొద్దున మొబైల్ కూడా మాట్లాడింది కదా, నిన్న కూడా మీ ఇంటర్వ్యూ చూసిన ఏమో అన్నారంటే కేసీఆర్ స్పందించలేదు, వీళ్ళకి స్పందించలేదు అంటే. అవును, కుటుంబంలో రాజకీయం ఉంటుంది, ఎవరికైనా రాజ్యాధికారం కావాలనుకుంటున్నారు. తెలంగాణ ఇక ఇది మళ్ళీ వేరే టాపిక్. వాళ్ళు లక్షల కోట్లు కమాయించుకున్నారు, డబ్బులు ఎక్కువైనాయి, అది ఇంటర్నల్, అది వేరు, ఆ ఇష్యూ వేరు. కవితను కాకుండా ఒక స్త్రీ పట్ల మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ. మీరు ఇంతకు ముందు ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు చైత్ర విషయం పైన కావచ్చు, లేకపోతే లక్ష్మి పైన కావచ్చు, లేకపోతే టేకు లక్ష్మి విషయం పైన కావచ్చు, లేకపోతే కాగజ్ నగర్ ఆడబిడ్డ కావచ్చు, లేకపోతే వరంగల్ ఆడబిడ్డ కావచ్చు, లేకపోతే ఖమ్మంలో జరిగిన మిర్చి రైతులు కావచ్చు, ఖమ్మంలో జరిగిన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల పైన, ఎక్కడ జరిగిన ఆడబిడ్డల పైన అంటున్నాను నేను. ఓకే, ఇక్కడ కవిత అనేది మ్యాటర్ కదంటారు. కవిత అనే సబ్జెక్ట్ కాదు. నువ్వు వాడే పదము, నువ్వు ఒక ఎమ్మెల్సీవి, గౌరవ ప్రధానంగా ఉన్నావు, నువ్వు పొద్దున చూస్తే పేపర్లు చదువుతావు, నువ్వు ఒక్క పేపర్ రాయని మొనగాడివి, ₹6 పేపర్లు పెట్టుకొని ఇక పెడతాడు శనార్థి తెలంగాణ అని చెప్పి, క్యూన్యూస్ తెలంగాణ చెప్పినట్టే వి ప్రకాష్ కూడా అన్నాడు. సరే అది వాడతారు, వాడుక భాషలు ఉంది, కానీ అది వాడిన సందర్భం తప్పు అనేటట్టు. అదే కదా, స్త్రీల పట్ల వాడకుంటే బాగుండేది. ఇప్పుడు మా గిరిజన మా లంబాడి బిడ్డల దాంట్లో కూడా కొన్ని అప్పటి దాంట్లో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి అన్నట్టు. దాగేసుకునేది, దాని తర్వాత మిగతా ఇక నేను చెప్పలేను కానీ కొన్ని ఉంటాయి. అవి సందర్భానుసారంగా నువ్వు మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఇంకొకటి ఏమన్నాడంటే ఐశ్వర్య ఏమైనా ఐశ్వర్య ఏమో అన్నాడు తమ్ముడు, అది ఒక మాట చెప్పవా మళ్ళీ నాకు ఒకసారి. ఐశ్వర్య రాయ అంతే, మంచం పొత్తు దగ్గర కవిత ఏమైనా ఐశ్వర్య రాయ నేను ఎందుకంటా అన్న. బుద్ధున్నారా నువ్వేనా, మరి నువ్వేంద్రా సల్మాన్ ఖాన్ వా గట్టిగా ఉండడానికి, లేకపోతే నువ్వేనా అల్లు అర్జున్ వా, ఏవనివిరా నువ్వు మా అంటే. గుర్తుపెట్టుకో మల్లన్న, తెలంగాణ సమాజం, తెలంగాణ మేము ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకో. నువ్వు కాదు, మీరు ఇద్దరు ఓల్డ్ పీజీ, ఇద్దరు ఉస్మాన్ యూనివర్సిటీ కలిసి భోజనం కూడా చేసి ఉంటారు, చాయ్ తాగి ఉంటారు. అంటే నేను గతంలో సపోర్ట్ ఇచ్చి ఈ రేంజ్ లో రెచ్చిపోతారు ఎందుకన్నా మీరు. అన్యాయం. నువ్వు మాట్లాడే మాటలే బాగలేదు, భాష బాగలేదు, యాస బాగలేదు. నేను ఎప్పుడైనా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లా మాట్లాడడం ఎప్పుడైనా చూసి స్పందించలేదు కదా నేను ఎప్పుడైనా. ఇతను ఈ మధ్యలో మాట్లాడేది గర్వం ఎట్లా పెరిగిపోయిందంటే, ఇక తెలంగాణ రాష్ట్రానికి ఇక మొత్తం నేనే ఇక కేసీఆర్ నా మధ్యలో అడ్డం పొడుగు మాటలు బాతాల పోషెట్టు అనుకుంటా, లేకపోతే హరీష్ రావు గారిని ఏమో అన్నాడు, హరీష్ రావు గారిని ఒక మాట, కవితక్కను తైతక్క ఇట్లా అన్నాడు. మరి మళ్ళీ కానీ ఏమంటారు చెప్పరాదు. అరే కాదు, నువ్వు ఇంతకు ముందు చెప్పినావు చింతపండు అంటే వాళ్ళ ఇంటి పేరు, అది ఆయన దగ్గర పని చేసిన వాళ్ళు. నేను అనలే, నేను ఎప్పుడు మల్లన్న గారి పైన కానీ మళ్ళీ పైన మల్లన్న గారు కూడా నాకు అనుభూతి అవుతలేదు. ఆయన ఒరిజినల్ పేరు. నువ్వు ఏమన్నాడు, బీసీలు అందరూ బగ్గుం అంటుండ్రట. ఏడ బగ్గుం అన్నారా బోసిడీకే. నువ్వు వరంగల్ నువ్వు సభ పెడితేనే 5,000 మంది రాలే నీకు, 5,000 మంది రాలే. నాకున్నది తమ్ముడు, నేను నిజంగా చెప్తాను ఇవాళ మీడియా ముఖంగా, నా సేవాలాల్ ఫోటో పెట్టలే. నేను ఇప్పటికి చెప్తాను, నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది జనాభా ఉన్నాం. నువ్వు పోయేటప్పుడు అందరి ఫోటోలు పెడతావు, నా సేవాలాల్ వారసుని నువ్వు ఫోటో పెట్టలే. గుర్తుపెట్టుకో మల్లన్న, ఫోటోలు కూడా తీసుకొని పెట్టుకున్నా. నా ఓట్లు నువ్వు అడిగినావు, నువ్వు ఎమ్మెల్సీగా నువ్వు నిలబడ్డప్పుడు ఖమ్మం, వరంగల్, నల్గొండకు నువ్వు నా బిడ్డలై ఓట్లు అడిగినావు. ఓట్లు అడిగినప్పుడు నా సేవలాల్ బొమ్మ లేదు. నీకు నాకేం పొత్తున్నారా, కంచం పొత్తా నా మంచం పొత్తా? నా ఓట్లు ఎందుకు అడిగినావు రా నువ్వు? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు బిడ్డ అంత పెద్ద మందకృష్ణ మాదిగన్న లాంటి వాళ్ళే ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ గురించి అన్ని కులాల దగ్గరికి పోయిండు, అందరితో సపోర్ట్ తీసుకున్నాడు. నువ్వెంతరా? నీకు నాకు రెడ్డి జాగృతి వాళ్ళు కూడా రెడ్డి జాగృతికి పోయిండ్రు, బీసీ వాళ్ళ దగ్గరికి పోయిండ్రు, ఆర్ కృష్ణ దగ్గరికి పోయిండు. అంతేందుకు మల్లిగాన్ దగ్గర కూడా పోయి మొత్తం డప్పు కొట్టుకుంటా పోయిండట. నేను ఏమంటున్నా అంటే పద్ధతిగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో మనము ఉన్నాం కాబట్టి. అవునబ్బా, కవిత గారు ఏంటంటే బీసీల తరపున మాట్లాడింది, వద్దు మీరు మాట్లాడొద్దు అంటున్నాడు. అరే నువ్వే అని చెప్పడానికి. మరి నువ్వు బీసీలందరికీ, ఇప్పుడు నేను రేపు ఎస్టీ నియోజకవర్గం పోయి కాంటాక్ట్ చేస్తా. ఎస్టీలు అందరూ ఓట్లేస్తేనే కాదు కదా, బీసీలు వేయాలి, రెడ్డిలు వేయాలి, ముస్లిమ్స్ వేయాలి, ప్రతి ఒక్కడు వేయాలి. నేను ఏమంటున్నంటే నువ్వు ఉన్న స్థాయి ఇప్పుడు ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నావు. నువ్వు మాట్లాడే మాట, భాష, యాస చక్కగా పెట్టుకో అంటున్నా. మరి కాదు, మీ దాడి గురించి చెప్పండి. సరే, ఇప్పుడు మంచం పొత్తు కంచం పొత్తు విషయంలో ఒక స్త్రీ పట్ల ఆ పదం వాడకూడదని మీరు బాగా సీరియస్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, దాడి చేయవచ్చా,
నార్మల్గా నిరసన చేయొచ్చా మరి? దాడి అంటే తమ్ముడు ఇక నీకు తెలియంది ఏముంది, ఒక 50 నువ్వు కూడా ఉస్మాన్ యూనివర్సిటీలోనే ఉన్నావు. నేను మళ్ళీ ఇక నువ్వు నా పైన పర్సనల్గా అడగకుండా నేను దాడి గురించి అంటే నేను ఏమంటున్నా, క్యూనిస్ దాడి అనేది మాత్రం ఇక ఎవరైనా మొహమాటానికి కెమెరా ముందు నేను ఓపెన్ గానే చెప్తా తమ్ముడు, మొహమాటానికి దాడి అనేది పెద్ద అబద్ధం, దాడులు చేయొద్దు అని అంటారు. దాడిని తీవ్రంగా ఖండిస్తాము, లేకపోతే దాడి అని మళ్ళీ దాడి చేస్తారంట. అయ్యో ఇది ఎట్లుంటది అంటే నువ్వు ఒకసారి 2 సార్లు చెప్తే వినవు. నువ్వు 3వ సారి కూడా ఎందుకంటే దాని గురించి జనరల్గా ఏదో ఒకటి చెప్పాలి కదా. దాడిని ఖండిస్తారా? కెమెరా ముందే చెప్పండి మీరు. తర్వాత దాడిని ఖండిస్తారా అంటే ఏం చెప్తావు? ఇప్పుడు గన్ మ్యాన్లు ఎట్లా చూస్తారు? నువ్వు ప్రజాస్వామ్య బద్దంగా నువ్వు మాట్లాడాల్సిన ఎమ్మెల్సీ, నువ్వు మరి కాదబ్బా నువ్వు ఎమ్మెల్సీవి, నువ్వు పొద్దున్న లేచి మీడియాలో నువ్వు మళ్ళీ గిదేం పని, నువ్వు లేస్తే పద్ధతిగా మాట్లాడాలి, నిజంగా నువ్వు మాట్లాడాలి. అడ్డం పొడుగు మాటలు ఏంది అంటున్నా, నీకు ఇది మన సంస్కృతి కాదు కదా అంటున్నా. ఇది మన పద్ధతి కాదు. అవును, మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు కదండి. ఇప్పుడు ఓల్డ్ పీజీలో కలిసి ఉన్నోళ్ళే మీ సపోర్ట్ ఇచ్చారు. గతంలో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తే మల్లన్న కోసం అన్నారు, ఒకసారి కాదు చాలా సార్లు అన్నారు. రాష్ట్రాన్ని అగ్నిగుండం అని కాదు కానీ అతని పైన దాడి చేసినప్పుడు రాష్ట్రాన్ని ఆయనకు అంత కాదు, నేను మళ్ళీ చెప్తాను, రాష్ట్రానికి అగ్నిగుండము అది కాదు కానీ అన్యాయం జరుగుతుంది. అతను ధర్మం పైన మాట్లాడేటప్పుడు అప్పుడు ఏదైతే ఉన్నాడో అప్పుడు మనం సపోర్ట్ ఇచ్చినాం. కానీ ఈ సందర్భంలో కొంత డైవర్ట్ అయిందంటారా? బ్రహ్మాండంగా డైవర్ట్ అయింది, కమర్షియల్ అయిండు, డైవర్ట్ అయిండు. ఆయనకున్నది దాని అట్లా అంటే మళ్ళీ బీసీ కాదు, మళ్ళీ అట్లా అంటే ఆయనని చెప్పాడు, మళ్ళా మొత్తం వ్యవస్థను తీసుకొస్తాడు. బీసీలందరూ బతకద్దా, బీసీలందరూ బ్రహ్మాండంగా బతకాలరా భయ్, నీ ఎంబటున్న బీసీ బిడ్డలు ఎందుకు లేరు అంటున్నా నేను. ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే చెప్తున్నా, మంచి వచ్చాడు బీసీల కోసం కొట్లాడేందుకు వస్తుండు కదా, ఆయన కొంచెం వాయిస్ ఉంది కదా, ఎసుంటాడన్నా కానీ కొట్లాడాలి తమ్ముడు, నేను కాదంటే కానీ మేము మాకు అన్ని తెలుసు, మేము అయినా మద్దతు ఇస్తున్నాం అంటారు. అది కూడా అన్నారు. అంటే కొంతమంది వరకు కదా, కొందరే. నేను ఏమంటున్నా అందరు లేరు కదా. నిజంగా ఇప్పుడు బీసీ సమాజం మొత్తం అనుకుంటే ధర్మపురి అరవింద్ అన్నని ఎందుకు తీసుకొని రావాలి? మా ఏంది ధర్మపురి అరవింద్ గారు మా కాపు దెబ్బ చూసినావా అంటే మళ్ళీ బీసీలలో డైవర్ట్ చేసినట్టు కాదు. నువ్వేందంటే ధర్మపురి అరవింద్ను నువ్వు ఒక బీసీ బిడ్డను ఒప్పుకుంటా, మా కాపు దెబ్బ చూసినావా అట్లాంటి ఇప్పుడు నేను కాపు సంఘమే పెట్టుకోమంటావా అంటే ఇప్పుడు అట్లా కాదు, అంతే కదా మరి. ఇప్పుడు బీసీ సంఘం, ఇప్పుడు బీసీలు అంటే పెట్టుకోవద్దు కదా నువ్వు, ఇప్పుడు కులందే పెట్టుకోమంటా అంతే కదా మరి, నువ్వు కులందే పెట్టుకోవాలి కదా. నువ్వు కేవలం ఏంటంటే మా బీసీ బిడ్డ అయిన ధర్మపురి అరవింద్, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓడిపోతారు తమ్ముడు, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్, ఎక్కడైనా ఓడిపోతారు. ఓకే ధర్మపురి అరవింద్ దెబ్బ చూపించినావు కాబట్టి మా బీసీ బిడ్డ అని చెప్పు, చూసినావా? ఇక నా దెబ్బ ఏదో చూస్తుంది పీకుడుగా, నీకు దమ్ముంటే నేను మళ్ళీ చెప్తానే, తీన్మార్ మల్లన్న, అరే మళ్ళీ కాకనా నేనేం పేరు పెట్టమంటావు? నేనేం చెప్తాను, చెప్పరా తమ్ముడు, అరే ఒక బీసీ బిడ్డ సపోర్ట్ తీసుకుని వాళ్ళు ఏమంటారు అంటే నేను ఇంక సంపదతో నేనే తిట్టించినా అని కూడా నన్ను ట్రోల్ చేస్తారు. నాకు సంబంధం లేదు, మీరు ఏదైనా మాట్లాడు. నీ పైన కూడా గత ప్రభుత్వం నేను కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి దాడులు చేసినప్పుడు నేను కాల్ చేసిన, నేను ఒక బిడ్డగా నేను కాల్ చేసిన, పరామర్శించిన, తమ్ముడు ఎక్కడున్నా అంటే అన్న ఇప్పుడు నేను సేఫ్ జోన్ లో ఉన్నా, నేను ఒక దగ్గర ఉన్నా అని చెప్పినావు. నువ్వు చేసిండా నీకు మళ్ళీ? మరి నీ బీసీ బిడ్డనే కదా. అసలు ఇప్పుడు చేయలేడు, కిడ్నాప్ అయినప్పుడు చేయలే, అసలు మనం ఎట్లున్నాం ఏంది అని కూడా ఆయన. నువ్వు మళ్ళీ ఎన్నోసారి సపోర్ట్ చేసినావు? ఒకసారి కాదు, ఆయన కోసం ఆయన అరెస్ట్ అయినప్పుడు మాట్లాడినాం, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇబ్బంది పెట్టినప్పుడు ప్రతిసారిగా ఒక 100 సార్లు మనం మాట్లాడినాం. ఒకనొక సందర్భంలో ఆయన ఇంకేమంటాడు, ఆయన క్యూ న్యూస్ తో పాటు నీ ఛానల్ అంటే నువ్వు ప్రజల తరపు నుంచి ఆ మధ్యలో మాట్లాడి నీ బాగా వైరల్ అయ్యేటి, నిన్ను కూడా తొక్కేసే ప్రయత్నం చేసిండా లేదా అంటే? లేదు, నువ్వు అప్పుడు మనం ఓపెన్గానే మాట్లాడదాం. నేను మళ్ళీ చెప్తున్నా అంటే నేను ఏమంటున్నా అంటే తమ్ముడు, నువ్వు ఒక సందర్భంలో చెప్పినావు, అరే రావాలి, అందరూ రావాలి, నేను కాదంటలేను, నీకు క్రెడిబిలిటీ ఉండాలి అంటున్నా. ఆయన ఇంకేమంటాడు అనుకున్నావు? నేను పోలే, ఒకసారి చెప్తే షాక్ అవుతారు. ఆయన అరెస్ట్ అయినప్పుడు మనం మాట్లాడితే, జైల్లో ఉన్నప్పుడు అయ్యో పాపం అని మాట్లాడితే థ్యాంక్స్ చెప్పాలా కదా. నా ఫోటోలు పెట్టుకొని మీ ఛానల్ నడుపుకున్నారు అని అన్నంటే ఏం చెప్తావు? ఇక ఇప్పటికి కూడా ఎవరైనా అదే అనుకుంటాడు ఆయన. చూసినావా నా ఛానల్ మళ్ళీ నా ఫోటోలు పెట్టుకొని అప్పుడు మనం ఆయనకు మద్దతు ఇవ్వద్దా అనేది మనకు పెద్ద. నీకు ఈ సందర్భంలో ఒకటి చెప్తా తమ్ముడు, బేసికల్గా ఏంటంటే మనం అయ్యో పాపం కాదు, ఈయన దాంట్లో అంటే చూసినవా కవితను ఎట్లా తిడతాను అనుకుంటా
పొద్దున మాట్లాడిండ్రు. ఇప్పుడు అతని ఛానల్నే నేను నువ్వు ఒకటి కాపీ కాదు అంటే పేరు చెప్తున్నా, భారత్ యువసేన అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది. దీంట్లో తీన్మార్ మల్లన్న కవితను ఉద్దేశించి బీసీలతో మంచం పొత్తు ఉందా అంటే జాగృతి చేసిన భౌతిక దాడికి ప్రజలు మీరేమంటారంటే 2 పెట్టిన తమ్ముడు. దాడి చేయడంలో తప్పు లేదు, దాడి చేయడం తప్పు అని 2 ఉన్నాయి. దాడి చేయడంలో తప్పు లేదని 91% తెలంగాణ బిడ్డలు సపోర్ట్ చేసిండ్రు. నేను చూపిస్తా, ఇగో అంటే ఇవి మీకు చూపించాలి. దాడి చేయడం తప్పని 9%. దాని తర్వాత ఇగో 5,000 మంది దీంట్లో ఓట్లు వేసిండ్రు. దానికి వీనికి వచ్చినాయి. అరే మళ్ళీ ఇగో నీకు చూడు వచ్చినాయి. పోనీ నువ్వు అంటావు కదా, నీకు కామెంట్స్ కింద నువ్వు అంటావు కదా, ఇగో మల్లిగాడు మెంటల్ మల్లిగాడు అయ్యాడు, మైండ్ దొబ్బింది, మంచం పొత్తేంద్రా హౌలే, మహిళా కమిషన్ అసలు ఉందా ఈ రాష్ట్రంలో, వ్యవస్థలు పని చేస్తున్నాయా, అనవసరంగా ఎక్కువ మాట్లాడేవాడు అర్థం కోల్పోతాడు మల్లన్న, తీన్మార్ మల్లన్న మాటలు తప్పు, కరెక్ట్ డాడీ, ఆడబిడ్డలపై అర్చిత వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా దంచుడే. ఇంకొకటి ఏంది, అరే మల్లిగా నిన్ను ఇంకా వాళ్ళు వదిలేసిండ్రు, మేమైతే నిన్ను కొలాటం చేసేటోళ్ళం. నేను అంటలేను మల్లన్న. ఇగో భారత్ యువసేన అనే ఛానల్, నీ ఛానల్ అందరినీ అంటావు కదా, అంటే మల్లన్న నేను మళ్ళీ నేను బాధ ఏంటంటే ఆయన కోసం నువ్వు ఎప్పుడన్నా ఎంత కొట్లాడు, కనీసం థ్యాంక్స్ అబ్బా నా కోసం కొట్లాడిరని మాత్రం అన్నాడు. నీకు ఎప్పుడైనా ఒక్కసారి థ్యాంక్స్ చెప్పిండా? మీరు అనేక తమ్ముడు నీకు నా గురించి తెలుసు, నేను హుజూర్ నగర్ కూడా ఉన్న పార్టీలనే నేను ఎప్పటికి పోలే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ధర్మం, నీతి నిజాయితీ ధర్మంతో ఉంటాడు కాబట్టి, నాదొక ఐడియాలజీ ఉంటాయి కాబట్టి ఆయన దగ్గరికి నేను అట్టిపోయినా. నేను ఎవరి దగ్గర అయినా పోయి హుజూర్ చేసింది లేదు, చేతులు కట్టుకునేది లేదు. మన అంటే తోటి ఉద్యమకారులు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, చైర్మన్లు అయినరు, బుగ్గకారులలో తిరుగుతాను, అన్నిట్లలో తిరుగుతాను. రైట్. నేను మళ్ళీ మీకంటే తక్కువ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మీ ముందు సుమన్ చేసింది ఎంత, గాదర్ కిషోర్ చేసింది ఎంత, బొంతు రామ్మోహన్ చేసింది ఏంది, గువ్వల బాలరాజ్ చేసింది ఏంది, అసలు అట్లా చెప్పుకుంటూ పోతే అసలు వాళ్ళు ఎవరు కూడా పెద్దగా అంటే మీరు ఏంటంటే పోతే ప్రాణం పోయినా సరే అన్నట్టు చేస్తారు కదా, చేసిరు కదా. నేను ఇవాళ ఇతని పైన కూడా ఇక వాళ్ళు ఒక పార్టీని నమ్ముకొని ఉన్నారు. అప్పుడు మనకేం సిద్ధాంతం అనుకున్నాం, అందుకని ఆ సిద్ధాంతాలు నేనేమంటున్నానంటే ఆడబిడ్డల పైన మనం మాట్లాడేటప్పుడు అది ఏ సామెతలు ఉన్నా కానీ నేను నీకు అందుకని ఇంతకు ముందు అన్నప్పుడు మంచం పొత్తున్నా నువ్వు నాకు అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు. నేను నీకు ఇంతకు ముందే ఉండేసి మన ఇంట్లో ఆడోళ్ళు అనే దగ్గరికి పోయి, లేకపోతే మన ఇంటి పక్కన పోయి నీకు నాకేనా మంచం పోతుందా అని నా దగ్గర కూర అడుగుతున్నావా, చక్కెర అడుగుతున్నా అంటే చెప్పుతో. ఇంకొకటి ఏంటంటే నా పర్సనల్ అభిప్రాయం, కొన్ని సామెతలు జమాన్లో పుట్టినాయి, ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు కొన్ని వాడకపోతేనే బెటర్ ఏమో. కొన్ని అంటే అప్పట్లో నడిచిపోయిందండి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే సాకలు బెటర్ అంటారు. ఎగ్జాంపుల్ అంటే ఇంకొకటి పని లేని వ్యక్తి ఇవన్నీ అంటే ఇప్పుడు అది చెప్పిన మనకు అదే అంటున్నా. కొన్ని అప్పుడు ఆ జమాన్లో అంటే ఒక ప్రేమానురాగాలతోని మంచి కలకలలు ఆడుకుంటూ ఆ జమానా వేరు కదా. మనము అంటే ఎంత ప్రేమాభిమానం, యాదవులను కూడా ఒక సామెత ఉంటారు, మల్లె పువ్వు ఇస్తే ఏదో ఇప్పుడు అవి వాడకూడదు కదా ఆ జమానా. అది ఎడ్డి జమానా, ఎందుకంటే అప్డేట్ అయిపోయినాం, చదువుకుంటారు, అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అంటే కొన్ని సామెతలను మనం ప్రొహిబిటెడ్ చేస్తేనే నా అభిప్రాయం. ఎందుకంటే సామెత ఉంది కదా, నీ ఎక్కడ పడితే అక్కడ వాడితే వాస్తవం. ఇప్పుడు నిన్న పొన్నం ప్రభాకర్ అంటుడు తలలు లేకపోతే కొన్నిసార్లు అంటుడు, వాస్తవం కదా. నిజానికి కేటీ రామారావు ఏంటి అలా విజయ్ దేవరకొండ పరిస్థితి ఏంటి? అవును, సందర్భంలో ఆయన నిజానికి అనాలని అనలేడు కానీ తెలియకనే తప్పు దొరికింది. అంటే తెలియకనే ట్రైబల్ అనే పదము బేసికలీ నేను అనుకుంటున్నా. మరి ఏమైతుందంటే వీళ్ళు హైదరాబాద్ బేస్డ్గా వీళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలియదు వీళ్ళకి ఉద్యమాలు ఏంది, బయట ఉన్న వాళ్ళు ఎట్లా తీసుకుంటాడు. ఇప్పుడు పాకిస్తాన్ అనేటోడు వాడేంటంటే తీవ్రవాది బై. అవును, తీవ్రవాదిరా భయ్. నువ్వేదో నీ ఒక సినిమా 2 సినిమాలు హిట్ అయినాయి, నువ్వు ట్రైబల్ తీవ్రవాదాన్ని పెట్టుడుతో ఇప్పుడు వాని పైన కేసు అయింది. తమ్ముడు అశోక్ రాథోడ్ వాని పైన నేషనల్ SC/ST కమిషన్, నిజంగా చెప్తున్నా ఇవాళ అశోక్ రాథోడ్ 3 చీరల నీళ్ళు తాగిపిస్తుంది. దట్టు ఇవాళ ఏంటంటే హుస్సేన్ నాయక్ గారు అని నిజంగా ఒక బీజేపీలా నిజంగా చెప్పుకోవాలి ఇలా. ఎందుకంటే నేను ఎప్పుడు కమ్యూనిటీ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు తమ్ముడు. అంటే మంచి నేను ఇప్పటి వరకు నేను ఏదైనా నేను కమ్యూనిటీ విషయాలనే నేను ఎప్పుడు మాట్లాడాను. కానీ హుస్సేన్ నాయక్ గారు ఇలా నిజంగా ఎస్టీ అదేంది రాజ్యాంగబద్ధమైన బోర్డులోకి వెళ్ళి
దానికి వెళ్ళి మంచి న్యాయం చేస్తున్నాడు. నేనేమంటున్నానంటే ఒక్కొక్కప్పుడు మనం చిన్న చిన్న పదాలు మాట్లాడే దగ్గర ఏంది ఆ మధ్యలో శ్రీరెడ్డి ఏమో అనేది నన్ను సంపత్ రెడ్డి గారే నువ్వు పైన అనుకుంటుంటే రోడ్డు పైన ఈడ్చి కొడతా అనుకుంటే చెప్పిన. ఎందుకంటే మనం అన్యాయాన్ని భరించలేం తమ్ముడు, అది నేను అనేది అట్లా. నేను కాబట్టి మళ్ళీ ఇప్పటికైనా మనం కూడా ఒకటి ఏం చేద్దామంటే మీరు మనం ఒక మెసేజ్ పెడదాం, ఇనిషియేట్ గా తీసుకోండి. కొన్ని కాంట్రవర్షియల్ ఉన్న సామెతలను దయచేసి తెలంగాణ సమాజం అన్ని రాజకీయ పార్టీలు రాసి పేపర్లలో మీడియాలో సోషల్ మీడియాలో ఇవి ఇక నుంచి వాడకండి అని అయిపోతుంది కదా. ఇవే మొగోళ్ళ కన్నా తప్పేనన్నా అంతే. అదే కదా నేనేమంటే ఇప్పుడు అట్లా తీసుకోవడానికి అట్లా ఉంది. అంటే ఇప్పుడు కేసీఆర్ అన్నాడు కానీ మరి నువ్వు అన్నా అంటే మరి రేపటి రోజు ఇంకొకడు అంటాడు. అసలు అవసరం ఆ పదం అవసరమే లేదు కదా. ఇంకా అంతకంటే అద్భుతంగా విమర్శించవచ్చు కదా. నేను ఏమంటున్నా అంటే తమ్ముడు, అప్పుడు మన తల్లిదండ్రులు చదువుకోలే, అప్పుడు ఏదో పెట్టేసి మన తల్లిదండ్రులు ఐదర్ మా తల్లిదండ్రులు కావచ్చు 20 ఏళ్ళ నుంచి అవుతున్నారు తమ్ముడు. మనకి తెలంగాణ ఉద్యమం వచ్చినప్పటి నుంచి మనకు అంత కొంత సొయ్యి వచ్చింది. మా అమ్మ నాన్న కూడా అరాది రాదు, అంతే కదా. ఎవరికి వస్తే ఎవరికి రాదు. అప్పుడు ఆడు అన్నాడు నడిచిపోయింది. ఇప్పుడు మనం ఎడ్యుకేటెడ్ అయినాం. నువ్వు పిహెచ్డి, నువ్వు ఇప్పుడు పిహెచ్డి అయిపోయింది, డాక్టరేట్, పిహెచ్డి, నాది కూడా పిహెచ్డి. అందరు ఏంటంటే చదువుకుంటున్నాం కాబట్టి తెలుగులు పెరిగినాయి అన్న. అప్పుడు తెలియక ప్రతి కులాన్ని విమర్శించేటట్టు కొన్ని ఉన్నాయి సామెతలు. గౌన్లోళ్ళకు ఉన్నాయి, సాకులకు ఉన్నాయి, మంగళోళ్ళకు ఉన్నాయి, మాదిగోళ్ళకు, మాలోళ్ళకు ఉన్నాయి. అందరికి ఒక కులంతో ఇన్సల్ట్ చేసేటట్టు పెట్టిర్రు. కాబట్టి మనం ఒక రిక్వెస్ట్ చేద్దాం అందరికి, అందరు లీడర్ పోయేటట్టు ఉంటే తర్వాత. కాబట్టి మల్లెపూ ఇస్తే అవన్నీ అవసరం లేదు కదా. ఇప్పుడు అవసరం లేదు. ఇంకొక రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు గొర్రెలు మేపిన తర్వాత దాని బొచ్చు ఉంటది కదా, అంటే అట్లా ఆ బొచ్చు చూసి నువ్వు మురిసిపోకు గొర్రె ఆయన నేను అమ్ముతాడు అది ఇది అని కూడా కొందరు సామెత ఉపయోగిస్తారు. నిజానికి అది ఒక వృత్తి. తెలుసో తెలియక ఒక రిక్వెస్ట్ చేద్దాం మనం అందరం. ఒక ఓయూ బిడ్డ లెక్క చదువుకున్న బిడ్డ వివాదాస్పద సామెత. నేను ఏమంటున్నా అంటే పనికి రాని సామెతలతోని మనకు వచ్చేది సామెతలు. ఎస్పెషల్ ఇవాళ కంచం పొత్తు మంచం పొత్తు అని చెప్పిన మల్లన్న ఇవాళ 5 బుల్లెట్ల రౌండ్కు నువ్వు కారకుండా ఇవాళ జాబులు ఇడికి పోయినాయి, అటాచ్ చేసి వాళ్ళిద్దరికి జాబులు పోయి వాళ్ళ అటాచ్ చేసిండ్రు. అలాగే రేపు కెరీర్ లో కూడా చాలా నువ్వు చక్కగా మాట్లాడితే నువ్వు పోయి నీ దాంట్లో పోయి మాట్లాడమని చెప్పు, నీ కౌన్సిల్లో మాట్లాడమని చెప్పు. నువ్వు పేపర్లలో నువ్వు మళ్ళీ ఎమ్మెల్సీలు అంటావు, వస్తావు పేపర్లు పట్టుకొని అంటావు, మళ్ళీ నీదేమో బీసీ వాదం అంటావు. తప్పు మల్లయ్య తప్పు. కాబట్టి దయచేసి నేను మిగతా రాజకీయ నాయకులకు కావచ్చు కానీ, లేకపోతే విద్యార్థి నాయకులకు కావచ్చు, లేకపోతే యువజన నాయకులు కానీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆమె ఈ రకమైన మాటలు మనం మాట్లాడు. ఆమె మీద వేరే ఏమైనా స్కాముల గురించో అవినీతి బ్రహ్మాండంగా తమ్ముడు ఎందుకు మాట్లాడలేము మనం. ఆమె చేసిన స్కామ్ కావచ్చు కానీ మిగతా స్కామ్లు అందరూ మనం మాట్లాడుతున్నాం. కానీ నేను ఏమంటున్నానంటే మనం ఇవాళ చర్చ ప్రధానంగా ఏంటంటే దీనిపైన నడిచింది కాబట్టి ఇక ఇప్పుడు ఒకటి కంచం పొత్తు మంచం పొత్తు అనే కాదు, ఇంకా అనేకమైనటువంటి వివాదాస్పద సామెతలు ఉన్నాయి. దయచేసి వాటిని వెలికి తీసి వాటిని ప్రొహిబిటెడ్ చేసి భవిష్యత్తులో ఎవరెవరన్నది వాడితే కూడా చట్టపరమైన శిక్షలు ఉంటే అప్పుడు ఇక వాడే అవకాశాలు తక్కువ ఉంటాయి అనేది అంటారా? మరి అట్లా చేస్తే బెటరా? ఇక ఏంటంటే ఇంగిత జ్ఞానం ఉండాలి అంటున్నా నేను అనేది. నేను ఏమంటాను, నీకు సొయ్యి ఉండాలి అంటున్నా. దీనికంటే ఇంకా కొత్తది ఏముంటది కాదు. నీకు చట్టం తర్వాత తమ్ముడు నువ్వు కెమెరాల ముందు మాట్లాడేటప్పుడు చట్టం అంటావు, నువ్వు దొరికినప్పుడు నిన్ను దంచాడా? అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు అనాలి, ఎందుకు అనిపించుకోవాలి అంటున్నా. ఇది పెద్ద కాదు. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని సమస్యలు అంతెందుకు మల్లన్న నువ్వు నీ ఇంటి పక్కలోనే లేకపోతే నువ్వు ఇంటి పక్కలోనే లేకపోతే నీ కుటుంబంలో ఉన్నోళ్ళనే నీకు నాకు ఆ మంచం పొత్తుందా అని అడగగలుగుతావు నువ్వు? అడగలేవు. మళ్ళీ చెప్పు తీసుకొని కొడతారు. మళ్ళీ నిన్ను ఆడబిడ్డలు చెప్పు ఇగో ఈ చెంపలు వాయించి కొడతారు మళ్ళీ. కాబట్టి దాడిని అయితే ఖండిస్తున్నాం. మీరు బ్రహ్మాండంగా ఒక గిరిజన బిడ్డ కావచ్చు, లేకపోతే ఒక ఓయూ బిడ్డగా, ఒక తెలంగాణ బిడ్డగా మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు. నీకు గతంలో కూడా అనేక సందర్భాల్లో సపోర్ట్ ఇచ్చినాం. మరి ఫోన్ చేయండి, మాట్లాడండి ఒకసారి. చేది ఇప్పుడు మాట్లాడండి కెమెరా ముందు. మళ్ళీ నాకు కాలు కలపండి, మీరే కలపండి. నేను నాకు అతనితో నాకు అవసరం లేదు కాబట్టి, ఎందుకంటే నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు హద్దు మీరుతున్నావు కాబట్టి అని అంటున్నాం. మీరు కూడా వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యే అవుతారు కావచ్చు, ఎవరు పెట్టుకుంటారేమో. ఆయన బీసీ పార్టీతో పెడుతుండు, మీరు జనసేన పార్టీ కూడా పొత్తు పెట్టుకోవచ్చు. బీసీకి అధ్యక్షుడు ఇచ్చినాక మాది బీసీ పార్టీ కదా, మా అధ్యక్షుడు కూడా బీసీయే కా తమ్ముడు. అవచ్చు అన్న, రాజకీయ మా అధ్యక్షుడే బీసీ కాదంటే పొత్తు కూడా పెట్టుకుంటారేమో. ఏది మల్లన్న బీసీ పార్టీ కలలు కాను తమ్ముడు, చెప్పలేం కదా. కలలు గాను మంచియే.
కలలు కాను. నేను ఇంతకు ముందే ఏమన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక ఓయూ బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా, ఒక బంజారా బిడ్డగా, ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఉద్యమాలు చేసిన బిడ్డగా నీకు చెప్తున్నా, మల్లయ్య నువ్వు నీ ఎమ్మెల్సీని రాజీనామా చేసి నీకు ఏమాత్రం సిగ్గు లజ్జ మానం అనే మాటలు నువ్వు వాడతావు. నేను కూడా నీకు చెప్పాలా అనేది, నీకు కానీ ఏమైనా ఉంటే నువ్వు రాజీనామా చేసి ఇప్పుడు పో, నీకు ఎన్ని ఓట్లు వస్తాయో చూడు. రైట్. నీకు కానీ గెలిచినావు అనుకో, ఇప్పుడైనా నాకు ఓసీల ఓట్లు వద్దు, రెడ్డిల ఓట్లు కూడా వద్దు అంటాడు. మళ్ళీ అదొకటి. దాన్ని మరి ప్రజాస్వామ్యం నువ్వు ఏ నియోజకవర్గం, ఓకే నువ్వు రేపు బీసీ నియోజకవర్గం వచ్చినా బీసీలలో ఒక 4-5 నిలబడతారు, నీకు మిగతా ఓట్లు వద్దా? అన్ని పార్టీ ఏడ గెలుస్తావు మళ్ళీ ఏం మల్లయ్య? ఏంది ఒక అడ్డం పొడుగు మాటలు, నీ అమ్మ ఎంత గడ్డపార, అంత ఇక నా మొత్తం ఇక తెలంగాణ మొత్తం ఇక నేనే. కాబట్టి మల్లయ్య జాగ్రత్త. నిన్ను వాళ్ళు బయట దొరకలే కాబట్టి అట్లా, నిజంగా గన్మెన్లు ఉన్నారు కాబట్టి నువ్వు బతికి బచాయించిపోయినావు. గన్మెన్ లేకపోతే ఏమైతే 5 రౌండ్లు బుల్లెట్లు వేసాడు. అదే హైలైట్ అయింది తెలుసు. నేను షాక్ అయినా, ఆ పైకి కొడితే ఎవడు భయపడతలేడు అసలు. జనరల్గా పారిపోవాలి కదా, వాళ్ళు ఏమనుకున్నారట తెలుసా? మరి తెలంగాణ బిడ్డలు గట్టి ఉంటారు తమ్ముడు, నీకు తెలియంది ఏముంటది ఏమో కానీ. సో నేను ఇక దీని కంక్లూజన్ ఏంటంటే, అర్ధరహితమైన మాటలు వద్దు, సామెతలు అంటే కొన్ని పనికిరాని సామెతలను పక్కన పెట్టి ఎదుటి వాని మనోభావాలను దెబ్బతీసేట అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునియండి. రైట్. అదే నేను ఒక జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు లేకపోతే ఓయూ బిడ్డగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి సంపత్ నాయక్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ. నిజానికి కొన్ని సామెతలు గొడవలు అవుతాయి, కాల్పుల దాకా పోతాయి, ప్రాణాలు పోతాయి అని అనిపించినప్పుడు ఆ సామెతలను ఈ రాజకీయ పార్టీలన్నీ, బీజేపీ రామచందర్ రావు గారు కానీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ కానీ, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు కానీ, కమ్యూనిస్టులు కానీ, బీఎస్పీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, మిగతా అన్ని పార్టీలు ఒకసారి కూర్చోండి. ఏమన్నా కొన్ని కాంట్రవర్షియల్ అయితే, కొన్ని సామెతలు కొందరు అటు ఉండొచ్చు, కొందరు ఇటు ఉండొచ్చు, ఇబ్బంది అవుతుంది అనుకున్న సామెతలను కొన్నిటిని తీసేస్తేనే బెటర్ ఏమో. ఆ దిశగా మీరు ఆలోచించాలని పిఎంఆర్ టీవీ సంపత్ నాయక్ అన్న మేము మరి ఆలోచించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆలోచిస్తే ఆలోచించండి, లేకపోతే మేము ఏం చేసేదేం లేదు. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై